నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలిగారు అని ఒక వార్తలు వచ్చాయి. ఆయనేమో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేనేం అలగలేదు, నేను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని చెప్పారు. సో ఈ సమస్యకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేనా? మళ్ళీ ఏమన్నా మొదలవుతాయి అంటారా? ఇంకేం మొదలు కాదు. అసలు శ్రీనివాసరెడ్డి గారు స్ట్రాటజికల్గా చేసిన తప్పు ఏమిటంటే, ఆయన చాలా కాలం నుంచి అలుగుతున్నారు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడేమైందంటే, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఒంగోలు ఎంపీ సీట్ ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్. ఒకటి, ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది డిమాండ్. సరే, ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనేది న్యాయమైన కోరిక. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ప్రజలకు హామీ ఇచ్చాడు కాబట్టి ఆయన దాని మీద అడిగినా పట్టుబట్టిన అర్థం ఉంది. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారే పోటీ చేయాలి అని పట్టుబట్టడంలో అది ఏమిటి, అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఈయనకెందుకు ఎంపీ ఎవరు పోటీ చేయాలో ఎమ్మెల్యే ఎందుకు డిసైడ్ చేసేది? ఇంకా 6 ఉన్నారు కదా. అందుకని ఈరోజు ఏమైందంటే ఆయన ఈ అలుగుడు అంతా కట్టిపెట్టేసి ఎందుకు వచ్చిన ఈ సమస్య ఇప్పుడు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారికి కానీ శ్రీనివాసరెడ్డి గారి అలుగుడు లేదా అసంతృప్తి నాయకులకు కానీ ఉన్న సమస్య ఏమిటంటే, వీళ్ళు వైసీపీని వదిలినా కూడా ఎక్కడికి పోలేరు. ఎక్కడికి పోతాడు ఆయన? టీడీపీకి పోలేడు, పోయి కాంగ్రెస్లో చేరలేడు. కాంగ్రెస్లో చేరడం అంటే పొలిటికల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ సూసైడ్. అది అంటే ఎలాగో ఎట్టి పరిస్థితుల్లో గెలవరు. కాబట్టి వైసీపీలోనే అడ్జస్ట్ అయి ఉండడం ఒక పద్ధతి, లేదా రాజకీయాన్నే మానుకొని ఉండడం రెండో పద్ధతి. టీడీపీకి పోలేరు, అంతే. ఇంకేం చేస్తారు ఎవరైనా? ఇప్పుడు రాజకీయాలన్నీ అధికారం చుట్టూ తిరుగుతున్నాయి. మీరు మళ్ళీ వైసీపీలో పోటీ చేస్తే మీకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి ఎలాగో పోలేరు, పోయినా మీకు టికెట్ ఇవ్వరు. కాంగ్రెస్లో ఒకవేళ ఆమె షర్మిల గారేమో ఆనందంగా బంధువే కాబట్టి, జగన్ గారికి సమీప బంధువే కాబట్టి ఆనందంగా రెండన్న ఏదో అంటుంది. కానీ ఏం చేయాలి కాంగ్రెస్ లేకపోయి? ఊరికి మళ్ళీ ఇంతకాలం జగన్ గారిని మెచ్చుకున్న నోటితోనే ఈ జగన్ గారిని తిట్టడం మొదలుపెట్టాలి కాంగ్రెస్లో చేరి. అదొక ఇబ్బంది. కాంగ్రెస్కి ఎప్పటికీ అధికారం వస్తుంది? ఇంకొక 5-10 ఏళ్ళు అన్నీ కరెక్ట్గా అనుకున్నవన్నీ జరిగితే, ఏదైనా అద్భుతం జరిగితే ఇంకొక 5-10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అధికారం వస్తుంది. ఇంకొక 5-10 ఏళ్ల తర్వాత చేసే రాజకీయానికి ఇప్పటి నుంచి ఎందుకు తలకాయ నొప్పి? కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం మీద రాజీ పడిపోయి ఈరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, అయ్యా ఎవరు ఎంపీగా నిలబడతారో నాకేం సంబంధము, మిగిలిన వాళ్ళకి ఎవరికి పట్టినప్పుడు నాకు మాత్రమేమి, నేను నా ఒంగోలులో నేను ఉంటాను, నా ఒంగోలు ఇళ్ల పట్టాల గురించి నేను మాట్లాడతాను, నేను ఇక్కడ పోటీ చేస్తాను అనే ధోరణిలో చెప్పేశారు. అర్థం అయిపోయింది అది. అయితే రాజకీయం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిలబడాలని నిర్ణయం తీసుకుంటున్నారు కదా, మళ్ళీ అప్పుడు స్టార్ట్ అవుతుంది రాజకీయం. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తిగా నాన్ లోకల్. ఇక్కడ ఒంగోలుకి ఆయనకి ఏమీ సంబంధం లేదు. సరే, అధిష్టానం నిర్ణయించినప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే దాంతో ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అధిష్టాన నిర్ణయం మేరకు ఎన్నోసార్లు ఎంతోమంది వేరు ఊర్లు నిలబడిన దాఖలాలు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మంచి లీడరు, 10 ఏళ్ల నుంచి ఆయన ఉన్నారు, అంతా ఓకే. కానీ ఆయన వ్యూహాలు పనిచేస్తాయా? ఇక్కడ ఆయన గెలుపుకు వీళ్ళందరూ హోల్ హార్టెడ్గా కృషి చేస్తారా? వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఆయన వెళ్తారా? లేదంటే ఎవరికి వాళ్ళు నా నియోజకవర్గం నాకు బాగుంటే చాలు, ఎంపీ ఓట్లు పడితేనేం పడకపోతే నాకేమనే మూడ్లో ఉంటారా? ఇవన్నీ కూడా ఇక మీదట వచ్చే సమస్యలు. జగన్ గారు ఇవన్నీ పరిష్కరించలేరా? అక్కడ మళ్ళీ కుమ్ములాటలు ఏమైనా ఉంటాయా అనేది మనకు తెలియదు. అయితే భాస్కర్ రెడ్డి గారితో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏమిటంటే, ఆయన అందరినీ కలుపుకొని పోతాడు. చూస్తూ ఎవరిని దూరం చేసుకోవడం అనమాట. మీకు చంద్రగిరిని ఒకసారి పరిశీలిస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లతో దాదాపు ఫేస్ టు ఫేస్ సంబంధం ఉన్న వ్యక్తి అతను. ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు కనబడి ఆయని అనేది కాదు, ప్రతి ఊరిలోనూ ప్రతి చోట ఆయనకి పలకరించే మనుషులు ఉన్నారు ఆయనకి. అంత ఇదనమాట. ఇప్పుడు ఒంగోలులో ఆయన వచ్చి ఈ నియోజకవర్గాలన్నీ తిరిగి ఇక్కడున్న జనము నాయకులతో పరిచయాలు చేసుకుని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఇన్ని చేసే శక్తి ఉందా, ఇన్ని చేసే టైం ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా రెండు నెలల ఎన్నికలు పెట్టుకొని. కాబట్టి ఒంగోలు రాజకీయం ఇంతటితో ఆగదు, అది అలా కొనసాగుతూనే ఉంటుంది. దానికి ముగింపు ఏమిటి అనేది ఇంకా ముందు మనకు తెలుస్తుంది. అది ఎంతో కాలం లేదు కదా, ఎంతో కాలం లేదు కూడా, 2 నెలలే. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా 2 నెలలే ఉండేది, అక్కడితో అయిపోయింది అన్నమాట. సరే, ఇదే విధంగా అలిగిన వారిలో జయరాం గారు కూడా ఉన్నారు, మంత్రి. ఆయన వారం రోజులు అసలు అందుబాటులో లేకుండా ఉన్నట్టుండి సీఎం ముందు ప్రత్యక్షమయ్యారు. ఏం జరిగిందంటారు?
ఏముంది ఆయన కూడా సర్దుబాటు ధోరణికి వచ్చి ఉంటారు. ఇంకా చాలామంది ఇట్లా అలిగిన వాళ్ళందరూ మళ్ళీ మామూలు నార్మల్ అయిపోతారు. జయరాం గారి ప్రాబ్లం ఏమిటి, ఆయన్ని అక్కడి నుంచి పోటీ చేయకుండా ఎంపీ సీటుకు పోటీ చేయమని అడిగారు. ఎంపీ సీటుకు నేను పోటీ చేయనని ఆయన కొంత అబ్స్కాండ్ అయిపోయారు. అబ్స్కాండల్లో మళ్ళీ రకరకాల సోషల్ మీడియా ట్రోలింగ్స్, న్యూస్ ఇవన్నిటి లెక్క అంటే చంద్రబాబును గెలిచారు, టీడీపీతో టచ్లో ఉన్నారు, టీడీపీలో చేరతారు, ఇన్ని వచ్చాయి. మరి ఇవన్నీ ఏమీ లేకుండా మళ్ళీ కేబినెట్ సమావేశంలో ఆయన అటెండ్ అయ్యారు, నార్మల్గా ఉన్నారు. అంటే ఎంపీకి ఆయన ఒప్పుకున్నట్టే అని మనం అనుకోవాలి, ఎంపీగా పోటీ చేస్తారని అనుకోవాలి. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే నాయకుల చేతిలో ఓట్లు ఉండడము అనేది పాత రాజకీయం. నాయకులకు ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది, నాయకులు లేకుండా పార్టీ ఉండదు కదా. ఎప్పుడు నాయకులకు ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఏ నాయకుడు కూడా ఒక 10-20 వేల ఓట్లు లేదా 30 వేల ఓట్లను తన సొంత ఓట్లుగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఎవరైనా పార్టీ బేస్డ్గా పోటీ చేయాల్సిందే. పార్టీకి వచ్చే ఓట్లు వీళ్ళకి వచ్చే కొంత పర్సనల్ ఇమేజ్ కొంత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డి గారు ఉన్నారు, నో డౌట్ ఆయన పర్సనల్ ఇమేజ్ చాలా ఉంది, మంచివాడని పేరుంది, గతంలో అద్భుతమైన నాయకుడు, అన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే భూస్థాపితం అయిపోయిందో ఆయన పరిస్థితి ఏమైంది? కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కూడా ఆయన కాసిన్ని ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. అంటే ఏమిటి, ఆయనకు పర్సనల్ ఇమేజ్ ఎంతున్నా కూడా పార్టీ అనేది లేకపోతే ఆయనకు వచ్చే ఓట్లు 1000, 2000, 3000 ఓట్లు, అంతకంటే ఎక్కువ రావు అని ఈ క్లారిటీ ఉంది. రేపు జయరామైనా అంతే, ఇంకొకరైనా అంతే, వీళ్ళు పార్టీని ధిక్కరించి మేము ఇక్కడ మాకంటూ ఒక వర్గం ఉంది, మాకంటూ విపరీతమైన జనము అవన్నీ అబద్ధాలు. జనం ఎవరు చేతిలో పవర్ ఉంటే వాళ్ళ వరకు వస్తారు. పవర్ రాజకీయాలు కాబట్టి ఇవన్నీ వ్యక్తిగత ఇమేజ్ రాజకీయాలు కాదు, పవర్ రాజకీయాలు ఉన్నప్పుడు అలుగుడు ఇవన్నీ కూడా వర్కౌట్ కావు. ఎందుకు వర్కౌట్ కావంటే మీరు వైసీపీలో అలుగుతారు, ఏం చేస్తారు? వైసీపీలో అలిగి టీడీపీకి పోతారు. టీడీపీలో అసలే జనసేన టీడీపీ అలయన్స్లో ఎవరికి సీట్లు ఇవ్వాలో ఎవరికి సీట్లు ఇవ్వకూడదని వాళ్లే కుమ్మలాట్లలో ఇరుక్కొని బాధపడుతూ ఉంటే మీరు పోయి మళ్ళీ మధ్యలో దూరితే మీకెవరు ఇచ్చేది టికెట్టు? మీకు వైసీపీలో ఉంటే ఏదో పార్టీలో ఉన్న గౌరవం ఉన్నా ఉంటుంది, మీకు టీడీపీలో పోయిన తర్వాత టీడీపీలో మీకు టికెట్ ఇవ్వరు. టీడీపీ వాళ్ళు రేపు గెలిస్తే మీకేం హామీలు ఇవ్వరు, ఇంకా కాంగ్రెస్ వైపు పోలేరు. కాబట్టి చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది ఈరోజు. మునుపట్లాగా ఇష్టం వచ్చినట్లు మేము పార్టీలు మారిపోతామంటే ఏం ప్రయోజనం లేదు, వాళ్ళకి ఏం విలువ ఉండదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు పవర్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక మంత్రికి కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ ఏమిటి అంతిమ లక్ష్యము, నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలి, మనకు అదృష్టం వాడి గవర్నమెంట్ వస్తే మనకేదో మంత్రి పదవి వస్తుంది, ఇదే కదా. కాబట్టి ప్రజల శ్రేయస్సు, ప్రజాస్వామ్యం పేరుతో వీళ్ళు అలగుడు ఇవన్నీ చేసి వల్ల ఏ ఉపయోగం లేదు దానివల్ల. సో ఇంకా ముందు ఎవరన్నా అలగాలనుకున్నా కూడా ఇది ఎలాగో మళ్ళీ తిరిగి రావాల్సిందే అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అలకలు చేసే వాళ్ళందరూ కూడా రాజకీయంగా వాళ్ళు డిటాచ్ అయిపోతారు. మేము అలిగినాము, మమ్మల్ని అందరినీ బుజ్జగించేస్తారు, మమ్మల్ని అందరినీ తీసుకెళ్తారు అంటే ఆయన ఆ మూడ్లో లేడు. పోయిన వాళ్ళు పోండి అంటున్నాడు. బుజ్జగింపులు ఇవన్నీ లేవు మన దగ్గర. ఉంటారా ఉండండి, పోతారా పోండి. అదంతా పాతకాలం చంద్రబాబు నాయుడు రాజకీయం అది. ఈ జగన్ రాజకీయం ఏమిటంటే దీనివల్ల ఈయనకి మంచిగా చెడా అనేది సెకండరీ, కానీ ఈయన నాయకులు ఏమీ లేదు. పార్టీ అనేది పటిష్టంగా ఉంటే పార్టీ ఇమేజ్తోనే నాయకులు పుడతారు, నేను నాయకులను తయారు చేసుకోగలను అనే మూడ్లో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన నాయకులను తయారు చేసుకున్నారు. గతంలో వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఆయన అనేక మందిని తయారు చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు అలగడము అనే దానివల్ల ఏ ఉపయోగం లేదు, వీళ్ళు అలిగితే నష్టపోయేది వీళ్ళే. మొత్తంగా ఆ విధంగా రాజీకి వచ్చేసారు అంతే సార్. థ్యాంక్ యూ. రాజీనామా చేయాలి లేదా రాజీ పడాలి, రెండే ఉండేది, వేరే లేవు. ఇంకేది లేదు మనుగడ అనుకుంటే రాజీ పడ్డమే తప్పదు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.